నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి 1:44 ఆ ప్రాంతంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఆర్మీ పాక్ ఉగ్ర దళాల మీద విరుచుకుపడిన వైనం అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇండియన్స్ అందరూ కూడా ఎవరైతే పహల్గామ్ ఎఫెక్ట్ మీద కన్నీరు పెట్టుకున్నారో ప్రతి ఇండియన్ కూడా ఈరోజు కాలర్ ఎత్తి నేను భారతదేశీయుడిని అని చెప్పుకునే ధైర్యం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి జై భారత్ నినాదాలతో ఇండియా మొత్తం కూడా మారుమోగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. దీనికి సంబంధించి ఉగ్రదాడికి సంబంధించి ప్రధానంగా మరిన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల పహల్గామ్ అటాక్ తర్వాత యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరూ ప్రతి సివిలియన్ ఎదురు చూస్తున్న రోజు ఫైనల్గా ఈరోజు జరిగిందనుకోవచ్చు. మన దాడికి ప్రతి దాడి ప్రతి అటాక్ జరిగినట్టుగా మనం గుర్తించవచ్చు. ఇది జస్ట్ శాంపిల్గానే చూడాలంటూ కూడా ఇండియన్ ఆర్మీ చెప్తా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా అర్ధరాత్రి 1:44 అణుబాంబులతో విరుచుకుపడింది భారత్ సైన్యం పాక్ మీద. సో దీనికి సంబంధించి కొంత నష్టం కూడా అక్కడ జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. ఇప్పటికే పాక్ పిఎం కూడా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి మీద కొంతమంది అంటే 5 ప్రాంతాల్లో దాదాపు 5 ప్రాంతాల్లో వీళ్ళు దాడి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఉగ్రవాది స్థానాలను గుర్తించి దాదాపు 15 రోజుల నిరీక్షణ ఈ రోజుతో ముగిసినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి దాదాపు 5 ప్రాంతాల్లో ఇప్పటికే దాడి జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా దాడి చేసిన ప్రతి ప్రాంతంలో కూడా ఉగ్రవాది చర్యలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉగ్రవాదులు స్థావరం ఏర్పాటు చేసుకుని ఉంటున్నట్టుగా ఇప్పటికే ఇండియన్ ఆర్మీ తెలియజేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు దాడి చేసిన ప్రాంతాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటే అన్నీ కూడా చాలా సివిలియన్స్ చాలా కామన్ మ్యాన్స్ ఉంటున్న ప్రాంతాలు అవన్నీ కూడా. చుట్టూరు కూడా ఇల్లు కానీ జనరల్గా పబ్లిక్ తిరుగుతున్న ఏరియాలు అవన్నీ. సో ఇలాంటి ఏరియాల్లో వాళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారంటే బేసిక్గా కట్టుదిట్టంగా ఒకవేళ ఎలాంటి అటాక్ జరిగినా కూడా ఖచ్చితంగా తక్కువ వ్యవధిలోనే జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే చుట్టూరు పబ్లిక్ ఉంటారు కాబట్టి వీళ్ళ మీద అటాక్ అనేది అంత ఈజీగా జరగదు అనే అంశం మీద వీళ్ళు అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ప్రతి చోట కూడా అంటే గుడి కావచ్చు మసీద్ కావచ్చు అన్ని చోట్ల కూడా వీళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు జరిగిన 9 ప్రాంతాల్లో కూడా 2-3 మస్కట్ ఏరియాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఇప్పటికే డీజీ ఐఎస్పీ లెఫ్టినెంట్ జనరల్ కూడా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆయన చాలా ఘాటుగా సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది ఇండియన్ ఆర్మీకి. ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం మేము తీర్చుకుంటామంటూ కూడా ఆయన ఇప్పటికీ కూడా తగ్గే పరిస్థితి కనపడట్లేదు. కనీసం వాళ్ళకి ఇప్పటికి కూడా తలపొగరు దిగుతున్నట్టుగా కనపడట్లేదు. ఎందుకంటే ఇంత అటాక్ జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు భారత్కి. ఖచ్చితంగా దీనికి ప్రతికూలంగా మేము రియాక్ట్ అవుతాం. పాక్ ఆర్మీకి తెలుసు దీని మీద ఎలా రియాక్ట్ అవ్వాలో అనే దాని మీద కూడా ఆయన ఇప్పటికే ఎక్స్లో పోస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఇండియన్ ఆర్మీ ఈ రోజు చేసిన ఏదైతే సర్జికల్ స్ట్రైక్లా తీసుకోవాలి. ఎందుకంటే గతంలో ఆల్రెడీ సర్జికల్ స్ట్రైక్ అంశంలో భారత్ ఆల్రెడీ సక్సెస్ అయిన పరిస్థితి. సో ఈ 5 ప్రాంతాల్లో జరిగిన ఉగ్ర దాడికి సంబంధించి ప్రధానంగా పాక్ మీద పడిన విధానానికి సంబంధించి ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. అందరూ కూడా ఒకటే నినాదం ఎత్తుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. జై భారత్ అనే నినాదంతో ఈరోజు ఎక్స్లో పోస్టులు పడుతున్న పరిస్థితి. ఇండియా మొత్తం కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఏదేమైనా కూడా ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఇండియా వైపు ఏ దేశమైనా చూడాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఉచ్చబడేటట్టు చేయాలంటూ కూడా ప్రతి ఒక్క ఇండియన్ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఏదేమైనా కూడా ఈ దాడిని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి ఏదైనా ఆల్రెడీ నిన్నే పలు రాష్ట్రాల్లో దాదాపు 244 రాష్ట్రాల్లో జిల్లాలలో ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహించే పరిస్థితి కనపడుతుంది యావత్ ఇండియా మొత్తం కూడా. అలాగే ప్రధానంగా హైదరాబాద్ వైజాగ్ ఢిల్లీ ఏరియాల్లో కూడా ఈరోజు మాక్ డ్రిల్స్ ఉంటాయంటూ నిన్న సమాచారం ఇచ్చిన ఇండియన్ ఆర్మీ ఈరోజు సడన్గా ఇట్లాంటి
ఒక న్యూస్తో బయటకు వస్తుందని ఎవరు ఊహించలేదు. కానీ ఖచ్చితంగా ఇది కావాల్సిందే పాక్ అంటూ కూడా పలువురు విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అటు నుంచి కూడా ఖచ్చితంగా అటాక్ ఉంటుంది కాబట్టి ఇప్పటికే ఇండియన్ ఆర్మీ ఎక్కడికక్కడ భద్రత కట్టుదిట్టం చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే మాక్ డ్రిల్ రూపంలో ప్రతి సివిలియన్కి కూడా ఒకవేళ యుద్ధం వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి, ఆ పరిస్థితుల నుంచి ఎలా మనం బయటపడాలనే అంశం మీద ఈరోజు మాక్ డ్రిల్ కూడా ఉండబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ దాడికి సంబంధించి ప్రతి ఇండియన్ కూడా స్వాగతించే పరిస్థితి, అలాగే కాలర్ ఎత్తుకుని మేము భారతీయులం అని చెప్పే పరిస్థితి వచ్చిందని కూడా మనం అనుకోవచ్చు. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఇంకా పలు దాళ్ళు ఏదైతే మనం అనుకుంటా ఉన్నాం ముందు నుంచి యుద్ధం వస్తుందా అని వెయిటింగ్తో ఈరోజు ఒక ఫుల్ స్టాప్ పడే పరిస్థితి కనపడుతుంది. కానీ ఇండియన్ ఆర్మీ మేము ఎక్కడ తగ్గం, ఖచ్చితంగా ఇది ఒక శాంపిల్ మాత్రమే, ఖచ్చితంగా యుద్ధం చేసి తీరుతామంటూ కూడా వాళ్ళు సవాల్ విసురుతున్న పరిస్థితి. సో ఇప్పటికే పాక్ ఆర్మీకి సంబంధించి ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు 12 మందికి ఇప్పటికే గాయాలైనట్టుగా ఆల్రెడీ పాక్ ఆర్మీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఒక చిన్న అనుమానం ఏంటంటే పాక్ ఆర్మీ ఇప్పటికీ ఎక్స్లో రియాక్ట్ అయిన విధానం చూస్తే ఖచ్చితంగా ఉగ్రవాదుల్ని వాళ్ళే పెంచి పోషిస్తున్నారు అనే అంశం మీద మరోసారి వాళ్ళు కీలకంగా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అవును, పాక్ ఆర్మీయే ఉగ్రవాదుల్ని ఇక్కడ తయారు చేస్తుంది అనే దాని మీద వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా మరోసారి కన్ఫర్మేషన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఎక్స్లో పోస్ట్ చేసిన విధానం ఖచ్చితంగా దీనికి ప్రతిదాడి ఉంటుంది, మేము ఎలా ఇవ్వాలో కూడా మాకు ప్రతిదాడి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా పాక్ ఆర్మీ గురించి కూడా ఆ విధానాన్ని చూస్తే ఖచ్చితంగా పాక్ ఆర్మీయే ఉగ్రవాదులను కాపాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఖచ్చితంగా యుద్ధం చేసి తీరుతామంటూ కూడా ఇండియన్ ఆర్మీకి చెప్తా ఉంది. ప్రతి దాడిని ఎదుర్కొనే నిలబడే శక్తి మన ఇండియన్ ఆర్మీకి ఉంది, గట్టిగా నమ్ముతున్నాం. ఖచ్చితంగా ఇండియన్స్ అందరం కూడా ఒక్కసారే జై భారత్ అనే నినాదం ఎత్తుకునే పరిస్థితి టైం వచ్చిందని కూడా ఖరాఖండిగా చెప్తా ఉన్నాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.